గ్రేటర్ విశాఖ వాసులు మంచినీళ్లు లేక గగ్గోలు పెడుతున్నారు. కుళాయిలు రాకపోవడంతో జనంలో ఆందోళన పెరుగుతోంది. ఇవాళ మేయర్ సమక్షంలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు సానుకూలంగా ముగుస్తాయని యూనియన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమలు, కేజీహెచ్ సహా ఆసుపత్రులకు మంచినీటి సరఫరా పునరుద్ధరణ చేసే అవకాశం ఉంది. పైప్లైన్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్ అయిపోయింది. 900 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. లైన్మెన్లు విధులు బహిష్కరించడంతో కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పర్మనెంట్ సచివాలయ సిబ్బందితో వాటర్ సప్లై చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇప్పటికే వాటర్ ట్యాంకులు సగం ఖాళీ అయిపోయాయి. ఫీల్డ్ సిబ్బంది లేకుండా వాటర్ సరఫరా చేస్తే పైప్లైన్ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలన్న కలెక్టర్ సూచనలను అంగీకరించాయి కార్మిక సంఘాలు. 98 వార్డుల్లో మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే వాటర్ను నిలిపివేశారు ఉద్యోగులు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు దాదాపు ఖాళీ అయిపోయాయి. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో మంచినీటి సరఫరా బంద్ అయింది. జీవీఎంసీ వాటర్ సప్లై కార్మికుల సమ్మె రెండో రోజు చేరుకుంది. దీంతో నగరంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా మంచినీటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జీవీఎంసీ వాటర్ సప్లై కార్మికులు వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా కుళాయిలు రాక మంచినీటిని తీసుకోలేక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చాలా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇటువంటి బోర్ పంపులని వీటిని నమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇవి కూడా కాస్త నీరు కూడా కలర్ వేరే చేంజ్ వస్తున్నాయి. మరి ఎటు దిక్కులేని పరిస్థితుల్లో ఇటువంటి వాటర్నే పట్టుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5:30, 6 గంటల నుంచే కుళాయిలు రావడం మొదలు పెడతారు. తర్వాత ఇవి ఎవరు కూడా రాకపోవడంతో వీళ్ళంతా కూడా ఈ విధంగా ఖాళీ కుండలను పట్టి ఈ విధంగా వేచి ఉంటున్నటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం నగరవాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ నగరం అంతా కూడా మొత్తం 3 లక్షల కుళాయిలు ఉన్నాయి. వాళ్ళెవరికి కూడా వాటర్ రాకపోవడంతో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఎలా అంటే వాటర్ సప్లై కూడా ఆగిపోయింది, మీరు ఈ విధంగా నీరు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు? వాటర్ బాగా ఇబ్బంది అండి. కొలాయిలు రావడం లేదు. మాకు నీళ్ళు ఆధారం కొలాయి ఆధారమే. రేకుల షెడ్లు, మోటార్ ఎట్లేదు. బోర్ నీళ్ళు తెద్దామంటే బోర్ పడడం లేదు. బాగా ఇబ్బందిగా ఉందండి. ఇది ప్రస్తుతం ఇది చూస్తున్నాం. ఈ విధంగా కొంత దూరం వరకు వెళ్లి ఈ విధంగా మోటార్ వాటర్లతో తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఒకవైపు కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు. మరి దీనికి ఆల్టర్నేటివ్ గా ఎటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అంటారు? వాటర్ సప్లై చేయాలండి. వాటర్ సప్లై చేయకపోతే అవదో, కష్టంగా ఉంది. నీళ్ళు లేవు, ఇబ్బందిగా ఉందండి. అది దాని సంగతి. ఇప్పుడు 2 రోజులు బట్టి ఇబ్బంది. ఏమో 2 రోజులు ఉన్న ఎగస్ట్రా అవుతుంది అని అంటారండి. అందుకు మాకు నీళ్ళు ఎర్న్ చేయాలా అని అనుకుంటున్నామండి. ఇది మధ్యతరగతి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ విధంగా మొత్తం ఉదయం నుంచి కూడా వాటర్ లేకపోవడంతో వాళ్ళు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలా ఉందమ్మా ఇబ్బంది అంతా కూడా వాటర్ రావడం లేదు కదా? చాలా ఇబ్బంది ఉంది సార్. మరి వాటర్ అంటే లేదు, మాకు బోర్ ఏం లేదు, వానరమ్మ అవేమి వేయించలేదు సార్. మరి చాలా కష్టం అవుతుంది వాటర్ రావడానికి. అవన్నీ కూడా మంచిగా లేవు కదా. మంచినీళ్ళ క్యాన్ కూడా డబ్బులు అవుతున్నాయండి. 2-3 రోజులు అంతే ఇబ్బందే. ఏదో ఒక రోజు అనుకో ఏదో అడ్జస్ట్మెంట్ అవుతాం గానీ 2-3 రోజులు అంతా మాత్రం అడ్జస్ట్మెంట్ అవ్వట్లేకపోతున్నాం. 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కొనుక్కొని మేము ఏం బతుకుతామండి? ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి ఈ డిమాండ్స్ ఉన్నాయో వారి నెరవేర్చేంత వరకు కూడా ఈ ఏదైతే సమ్మె కొనసాగేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇవాళ మరోసారి చర్చలకు మేయర్ పిలుస్తారు. తర్వాత వారితో చర్చలు సఫలమైతే మళ్ళీ వాటర్ ట్యాంకులన్నీ కూడా నిండే అవకాశం ఉంటుంది. అది కూడా నిండడానికి సగం రోజు అంటే 12 గంటలు కూడా మళ్ళీ అవన్నీ కూడా ఫిల్ అవ్వడానికి టైం ఉంటుంది. మొత్తం ఇప్పటికే వాటర్ ట్యాంకులు, వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 30 గంటలుగా మొత్తం పంపింగ్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ట్యాంకులు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. సచివాలయ ఉద్యోగులతో ఈ రోజు ట్యాంకులు నింపాలని చెప్పి జీవీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. మరి అది ఎంతవరకు
అమలవుతుందో చూడాలి. కానీ ఇప్పటివరకు అయితే మాత్రం మంచినీటి సరఫరా ఆపేయడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులంతా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఏరియాలో ఈ మోటార్లు ఏవి కూడా లేకపోవడంతో కరెంటు మోటార్లు వీళ్ళంతా కూడా ఇక్కడ చేతి పంపులు ఏవైతే ఉన్నాయో బోర్లు వీటినే నమ్ముకున్నటువంటి పరిస్థితి. అవి కూడా రంగు కూడా వేరే కలర్లు వస్తున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. కెమెరామెన్ రవితో చిరంజీవి టీవీ విశాఖ నుంచి.